ఏదైతుందో వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియాలి అధ్యక్ష. సభ మంత్రిగా ఇవాళ ఏదైతుందో ఆయన కేవలం గతంలో ఉద్యమ నాయకుడు కాదు, ఇవాళ సభలో మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రిగా బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్పని నేను అంటున్నా అధ్యక్ష. సభ మర్యాద నేర్చుకోండి, నేర్చుకోండి. రైతుల సమస్యలు ఏ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. రైతాంగానికి ఉన్న సమస్యలు ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు అని చెప్పి నేను ప్రకృతి ఏదైతుందో ఇబ్బంది పెట్టింది, పెట్టుబడులు సమకూర్చుకోవడం లోపల ఏదైతుందో పెట్టుబడులు కల్పించడం లోపల ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇలా రుణమాఫీపై స్పష్టత లేక ఇలా వ్యవసాయం వాస్తవంగా పెట్టుబడి అవసరం ఉన్నటువంటి సమయం లోపల పెట్టుబడి లభించక ప్రైవేట్ వడ్డీ వ్యాపార దరి చేరడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దానికి తోడు ఏదైతే విద్యుత్ అంతరాయాలతో ఏదైతున్నదో వీళ్ళ పంట తడి ఆరిపోవడమే కానీ లేకుంటే ఏదైతున్నదో దిగుబడి తగ్గిపోవడమే కానీ ఈ పరిస్థితులు రైతాంగాన్ని ఏదైతుందో కుదిరిపరిచింది అధ్యక్ష. ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది దురదృష్టం. ఎవరైనా కానీ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుందంటే రైతుకు ఏ విధంగా ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి, రైతుకు ఏ విధంగా ధైర్యం చెప్పాలి, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అధ్యక్ష.